నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కని మంచి రోజు ఈరోజు. ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది. నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు సమక్షంలో మన మైదుకూరులో వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అన్నది మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మనమందరం ఎంతో క్రమశిక్షణగా ఈరోజు ఉండము. అదే రకంగా మన రాష్ట్రం కాదు, మన నియోజకవర్గము ఇంతకుముందు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మనకు నీళ్లు దొరికేటి కాదు, మనకు ఎంతో సమస్య ఉండేది. అటువంటి సందర్భంలో తెలుగంగ ప్రాజెక్టు అదే రకంగా ఆర్టీపీ ప్రాజెక్టును తీసుకొచ్చి మనకందరికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా రాజకీయంలో మనమందరం ఈరోజు ఈ స్టేజ్కి రావాలంటే మనందరికీ నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎన్టీఆర్కి జోహర్ ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే రకంగా మన మైదుకూరికి చంద్రబాబు ఈరోజు మన మైదుకూరు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మైదుకూరు ఈ ప్రోగ్రాము ఫస్ట్ ఇనాగ్రేషన్ అదే రకంగా మన రాష్ట్రము విచ్ఛిన్నమైన పరిస్థితిలో గాడిలో పెట్టి మన రాష్ట్రాన్ని నడిపించడము సాధ్యమైన నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఆశలతో మనమందరము ఈరోజు కడప జిల్లాలో 7 సీట్లకు 5 ఎమ్మెల్యేలు గెలిపించారు. మీరందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇవ్వడంతో భవన కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఉండరు. అదే రకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, దానివల్ల అందరూ సంతోషంగా ఉండరు. అదే క్వాలిటీ మద్యం తగ్గించి రేట్ తగ్గించి మంచి క్వాలిటీ మద్యం ఇచ్చిన దానివల్ల మహిళలు అందరు సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో ఈరోజు మన నాయకుడు వచ్చిన తర్వాత మనం అందరం ఎంతో కలలు కంటాం, ఎన్నో ఆశలు ఉన్నాయి మన నియోజకవర్గానికి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానిని పరిష్కరిస్తారని చెప్పి మన నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానిలో ముఖ్యంగా రాజోలి ఆనకట్ట. రాజోలి ఆనకట్టను 2009లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిండు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆనకట్ట పేరు చెప్పి కుందు నది ఎడల్పు చేసి టెండర్ పిలవడం జరిగింది, కానీ వర్క్ మాత్రం జరగలే. దానివల్ల ఎంతో కాంట్రాక్టులు లాభం పొందినారు, కానీ వర్క్ మాత్రం జరగలే. మేము కోరేది ఒకటే, మన కుందు నది పైన సుమారు 106 టీమ్స్ ఈ సంవత్సరమే కింద సోమశిలకు సముద్రానికి పోవడం జరిగింది. మనకు అవసరం ఉండేది ఓన్లీ 3 టీఎంసీ నీళ్లు అవసరమైతే మనకు ఒకసారి ఇరిగేటంతా 92,000 ఎకరాలు ఇరగారు పండుతుంది. ఆ 92,000 ఎకరాలు ఇరగారు పండుతగిన మన వాళ్ళందరికీ ఒక ఎకరాకు ఖర్చులని పోయినా కూడా ఆదాయం 30,000 రూపాయలు ఒక ఎకరాకు లెక్కేసినా కూడా ఒక్క సంవత్సరం లోపలనే 270 కోట్ల రూపాయలు రైతులకు ఆదాయం వస్తుంది. ఇది ఎప్పుడూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రైతులకు వచ్చే స్కీమ్ ఏదంటే రాజోలి ఆనకట్ట.
కాబట్టి మా సార్ను కోరేది ఒకటే, ఈ రోజు ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఈ రోజు సభాముఖంగా సార్కు కొంచెం హామీ ఇవ్వాల్సిందిగా నేను సార్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే రకంగా మైదుకూరులో 100 పడకల ఆసుపత్రి ఉంది, శాంక్షన్ అయింది. స్టాఫ్ లేక దాని టెండర్ పిలవడం లేదు. సార్ నేను మీకు కోరేది ఒకటే, టెండర్ పిలవండి, వర్క్ స్టార్ట్ చేయించిన తర్వాత మళ్ళీ స్టాఫ్ని ఇస్తే మాకు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయితే అని చెప్పి నేను మీకు. అదే రకంగా మైదుకూరులో కొత్తగా వచ్చినటువంటి మున్సిపాలిటీది, దీనికి డ్రైనేజ్ లేదు, చాలా కష్టంగా ఉంది. రోడ్లు చాలా సమస్య ఉన్నాయి. మినిమం డ్రైనేజీకి ఒక 50 కోట్లు, రోడ్లకు ఒక 50 కోట్లుగా ఇవ్వాల్సిందిగా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్. అదే రకంగా ఉర్దూ కాలేజ్ ఉంది, ఉర్దూ కాలేజీ మన హయాంలో 2014 నుంచి 2019 శాంక్షన్ చేశాం. అయినా కూడా దానికి బడి స్కూల్ లేదు సార్. స్కూల్ శాంక్షన్ అయింది కానీ దానికి బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా నేను సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే రకంగా మైదుకూరులో మున్సిపాలిటీలో ఎంతో ఈ మన మైదుకూరు సుమారు 55,000 మంది జనాభా ఉండరు సార్. ఈ జనాభాలో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం చూస్తే సుమారు 45-50 మంది ఉండరు. దానికి మినిమం ఒక 100 మంది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదే రకంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సార్. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కానీ అదే రకంగా బిల్డింగ్ లేదు. బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. అదే రకంగా మార్కెట్ యార్డ్ నందు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలి సార్. ఇక్కడ కేపీ ఉల్లి ఎక్కువ పంట పండుతాయి, విదేశానికి కూడా పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్. దానికి ఒక కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదే రకంగా ఇక్కడ తెలుగంగ నుంచి వాటర్ స్కీమ్ ఉంది సార్. వాటర్ మన ప్రభుత్వంలో 98 కోట్లు పెట్టి శాంక్షన్ చేసినాం. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేశారు. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మన ప్రజలకందరికీ వాటర్ స్కీమ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. అదే రకంగా ఒక మార్కెట్ మనకు మైదుకూరులో ఒక రైతు బజారు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదే రకంగా మైదుకూరులో డిగ్రీ కళాశాల ఉంది, అయినా కూడా దానికి ఒక బిల్డింగ్ లేదు సార్. దానికి బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే రకంగా మన మైదుకూరులో చేనేత కార్మికులు సుమారు ఒక 18,000 మంది ఉంటారు సార్. అయినా వారికి వృత్తి లేక లాస్ట్ గవర్నమెంట్లో క్యాన్సిల్ చేసేసారు, పని లేకుండా నిలబెట్టేశారు. వారికి ఒక వృత్తి కల్పించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అదే రకంగా ఒక మినీ స్టేడియం కూడా మాకు మైదుకూరుకి అవసరమని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మన అందరి ఆశయాలు, మన అందరి కళ మైదుకూరులో ఎప్పుడు తిరిగి రాసినటువంటి ఎప్పుడే కానీ ఇటువంటి అవకాశం మన మైదుకూరు కాడ మేమందరము సార్ను కోరేది ఒకటే, మరి రాజోలు ఆనకట్టను సారు సభాముఖంగా అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ